వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. అన్ని పార్టీలు జూబ్లీహిల్స్పై ఫోకస్ చేశాయి. ఇక్కడ గెలిచి మరొకసారి రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఎందుకంటే అది తమ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్. మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలిచారు ఆయన. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. ఆయన భార్యే మాగంటి సునీత అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆమె ఆల్రెడీ ప్రచార పర్వంలో దిగిపోయారు. ఇక అధికార కాంగ్రెస్ గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన ఉప ఎన్నిక అది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అలాంటి రకంగానే ఇక్కడ కూడా మరోసారి సత్తా చాటుకోవాలనేది అధికార కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. అది కాకుండా అధికార కాంగ్రెస్కి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ ఎవరైతే అభ్యర్థి అయి గెలుస్తారో వాళ్ళకి హైదరాబాద్ నుంచి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందనే ఒక చర్చ జరుగుతుంది. అక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని దాదాపు కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. నవీన్ యాదవ్, రామ్మోహన్, విజయలక్ష్మి ఇట్లా 3-4 పేర్లు ప్రధానంగా వస్తున్నాయి. వాళ్ళంతా బీసీలే. అయితే నేనే బరిలోకి దిగబోతున్నాను, జూబ్లీహిల్స్ బరిలో దిగేది నేనే అంటూ ఇప్పుడే మనం చూసాం. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆయనే ప్రకటించారు. తనకే వస్తుంది, రాబోతుంది టికెట్ అని కూడా చెప్తున్నారు. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో బరిలో దిగారు లంకల దీపక్ రెడ్డి. ఈ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఆయనే ఉన్నారు. దీపక్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మనకు లైవ్లో ఉన్నారు. దీపక్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేశారు. 25-26 వేలు ఓట్లు వచ్చాయి. తర్వాత కిషన్ రెడ్డి ఎన్నిక వరకు అది 60-65 వేలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ అప్పుడు కూడా జూబ్లీహిల్స్లో. ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అభ్యర్థి ఖరారు కాకపోయినా మీరు ఆల్రెడీ ప్రచారంలో మీరు చేసుకుంటున్నారు. ఆల్రెడీ రంగంలో దిగి అటు మాగంటి సునీత చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సరే అభ్యర్థుల మధ్య కొంత ఫైట్ ఎక్కువ కనిపిస్తుంది. ఎలా ఉందంటే వాతావరణం మీకు ఎలా కనిపిస్తుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రేపో ఎల్లుండో బీహార్ ఎన్నికలతో పాటు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది కూడా అందరికీ నమస్కారం. అయితే నేను ప్రచారంలో పోయానంటే యాజ్ ఏ సిటీ ప్రెసిడెంట్, హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ కాబట్టి కార్యక్రమ బాధ్యతగా నేను చేస్తున్నాను. అయినా లాస్ట్ ఎలక్షన్స్కి అంతకంటే ముందు ఎలక్షన్స్కి చాలా నా మెరుగైన రిజల్ట్ చూసే దాని తర్వాత మాకు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఎట్లా చేస్తే మెరుగైన పోవాలంటే ఏ విధంగా ఉంటుందని కిషన్ రెడ్డి గారి ఎలక్షన్స్కి 30,000 చిల్లర నుంచి 65,000కి వచ్చాము. హయ్యెస్ట్ ఇంక్రీజ్ అయిన ఓట్లు మా జూబ్లీహిల్స్ మొత్తం హైదరాబాద్లో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చాలా చొరవ దగ్గరికి అయ్యాం అందరి జనాలకి. కిషన్ రెడ్డి గారు ఎన్నో ఫండ్స్ ఆయనకు ఉన్నటువంటి ఎంపీ ఫండ్స్ నుంచి ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఈ ఎలక్షన్ వస్తుందని తెలియకున్నా కానీ ఆయన ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండండి, బోర్వెల్స్ ఉండండి, రోడ్స్ ఉండండి, ఆయన దేనికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన షెడ్స్ ఉండండి, అవన్నీ ఇక్కడ సోషల్ వర్క్స్ ఫండింగ్ ఆయన ఇక్కడికే ఎక్కువ వేయడం జరిగింది. ఈ ఎలక్షన్ వస్తుంది అని తెలియకున్నా కానీ అయితే ప్రజలతో ఇప్పుడు మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక్కొక్క కమ్యూనిటీ ఏదైనా బస్తీల నుంచి కూడా ఎవరిని కూడా ఏదైనా వేరే పార్టీ వాళ్ళని గడిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించుడు, లేదంటే అక్కడ వర్క్ చేయకపోవడం చేసేటోడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క కమ్యూనిటీస్తో కిషన్ రెడ్డి గారి దగ్గర రావడం జరుగుతుంది. వర్క్స్ గురించి అడుగుతుంది, హెల్ప్ అడుగుతున్నారు, డ్రైనేజ్ పనులు అడుగుతున్నారు, రోడ్స్ ఇమీడియట్గా ఆఫీసర్లను పిలిపించి చేయించడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అంటారా? 100%. కిషన్ రెడ్డి గారు ఒక్కడే కాదండి, కిషన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ వైజ్ చేస్తున్నారు, నేషనల్ వైడ్ కూడా ఆలోచిస్తారు. ఈ ఎలక్షన్లో మోడీ గారు చేస్తున్నటువంటి జిఎస్టీ మీద ఉప ఎన్నికకు నేషనల్ వైడ్ మోడీకి జిఎస్టీ అనేది 100% మేము ఇప్పుడు ఈ రోజు చేసిన ప్రోగ్రామ్ కూడా జిఎస్టీ మీద ప్రజలకు అవగాహన చెప్పిద్దామని పోతే బౌత్ కమ్మోగాయం అని చెప్పేసి చాలా ఏరియాలలో చాలా మంది ఖుషిగా చెప్తున్నారు. కాబట్టి మాకు అది కూడా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నామండి. జిఎస్టీ అనే దాని మీద నెత్తి మీద 100 కేజీల బరువు పెట్టి ఒక 50 కేజీలు తగ్గిస్తే ఆ తగ్గిందిలే అన్నట్టుంది అని ఒక చర్చ బయట సోషల్ మీడియాలో. నేను అనేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బైక్ కొనటానికి పోయినా, చిన్న బండ్లు కొనటానికి పోయినా, పేస్ట్ కొనటానికి పోయినా మీరే కదా, మీరే చేసి మీరే తగ్గించారు కదా. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్నటువంటి పరిస్థితులు పెంచుంటారు, ఇప్పుడైతే తక్కువ చేసారు కాబట్టి హ్యాపీ. అది ఒక వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని అంటున్నా. మేము చేసిన డెవలప్మెంట్స్ ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారి చేసినటువంటి పనులు ఉండొచ్చు. నేను ప్రజలతో దగ్గర ఉన్న నీ ఒక్కనే పార్టీ ఆఫీస్ పెట్టుకొని తిరుగుతున్నా అక్కడ జూబ్లీహిల్స్. రైట్. అంటే మీకు కూడా అక్కడ పోటీ కనిపిస్తున్నారు కదా, కీర్తిరెడ్డి అని, తర్వాత ఆకుల విజయ్ గారి పేరు. పార్టీ అన్నప్పుడు, పార్టీ పెరిగినప్పుడు నేను ఒక చిన్న సామెత ఉంటుంది, చెరువులోకి నీళ్ళు వస్తే చేపలు మస్తు వస్తాయి. ఆ విధంగా అందరూ రావచ్చు, అందరూ ట్రై చేసుకోవచ్చు. ఎవరికి ఇచ్చినా పార్టీ అందరం పనిచేస్తాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. రైట్. చరణ్ గారు, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆల్రెడీ అభ్యర్థి ఖరారయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది దీపక్ రెడ్డి గారికి. గతంలో పోటీ చేశారు కూడా.
ఇక బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ మాగంటి సునీత బరిలో దిగారు, ఫైట్ చేస్తున్నారు, ఆమె ప్రచారం చేస్తున్నారు. మీ పార్టీలో మాత్రం అభ్యర్థి ఎవరనేది తేలట్లేదు. నవీన్ యాదవ్ నాకే టికెట్ అంటాడు, బొంతు రామ్మోహన్ నాకే టికెట్ అని ఫ్లెక్సీలు మొత్తం హడావుడి. అటు విజయలక్ష్మి కొత్తగా ఎవరో తెరపైకి వచ్చారు, గతంలో మీ కాంగ్రెస్ ఫ్యామిలీ మాజీ మంత్రి కోడలని చెప్తున్నారు. 3 మంత్రులకు ఇన్ఛార్జీలు ఇచ్చారు, పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు. మీ అభ్యర్థి ఖరారు మాత్రం ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడే నాతోనే లైవ్లో అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించేశారు, నేనే అభ్యర్థిని, నాకంటే మించినోడు ఎవడున్నాడని. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? మీ అభ్యర్థి ఎవరు? ఇక్కడ ఇంత పోటీ ఉంది కదా, అధికార పార్టీ కూడా. మీరు ఈ ఎలక్షన్లో గెలవకపోతే బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా అది కొంచెం ఇబ్బందికరమే కదా మీకు. ఎలా స్ట్రాటజీ ఎలా ఉంది మీది? సార్, ఇప్పుడు ప్రధానంగా జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి 6 మంది అభ్యర్థులు. 1 అంజన్ కుమార్ యాదవ్ గారు, 2 నవీన్ యాదవ్ గారు, 3 సిఎన్ రెడ్డి గారు, 4 బొంతు రామ్మోహన్ గారు, 5 విజయలక్ష్మి గారు, 6 మురళీ గౌడ్ గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నేపథ్యం ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మన ఎంపీ ఎలక్షన్ లో 2024 జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ లీడ్ వచ్చిన పరిస్థితి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ లో. ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీజేపీ థర్డ్ పోయి కాంగ్రెస్ సెకండ్ వచ్చి ఫస్ట్ బీఆర్ఎస్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. 2023 ఎలక్షన్ లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేస్తే 7,000 ఓట్లు వచ్చింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 16,000 ఓట్లతోటి ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఆ రోజు పరిస్థితి ఈ రోజు పరిస్థితి వేరు. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు 2 కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, 2 ఎంఐఎం పార్టీ ఉన్నారు, 2 బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి కార్పొరేటర్ కూడా లేని పరిస్థితి. అదే కాకుండా 2024లో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో జూబ్లీస్ లో థర్డ్ పోయిన పరిస్థితి. ఎందుకంటే జూబ్లీస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా అక్కడ థర్డ్ పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతాం. ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలవబోతా ఉంది. కంటోన్మెంట్ రిజల్ట్ ఇక్కడ పునరావృతం కాబోతుంది. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 వస్తే నెంబర్ 2 బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ థర్డ్ వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతాం. పోటీలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 కూడా పోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండే అవకాశం ఉంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ నెంబర్ 3 గా ఉండే అవకాశం. ఎందుకు చరణ్ గారు ఎందుకు అంత ధీమా ఏంటి? అంటే జూబ్లీహిల్స్ ఖచ్చితంగా మీకే మద్దతుగా ఉంటుందని ధీమా ఏంటి? ఏం చేశారు జూబ్లీహిల్స్ కి 22 నెలలు? కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తా ఉన్నారు, హైదరాబాద్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, వైట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 500 రూపాయల గ్యాస్ జూబ్లీహిల్స్ స్పెషల్ గా జూబ్లీహిల్స్ కి ఏమైనా ప్రత్యేకించి చేశారా? అంత ధీమాగా అనిపిస్తున్నదని. ఎస్ సార్, జూబ్లీస్ చెప్తా ఉన్నాం, జూబ్లీస్ సంబంధించి చెప్తా ఉన్నాం. జూబ్లీస్ హైదరాబాద్ లో అంతర్భాగం, అది హైదరాబాద్ గుండెకాయ లాంటిది. అదే కాకుండా హైదరాబాద్ లో అది మెట్రో విస్తరణ సంబంధించి కూడా పనులు కూడా ప్రారంభం, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు. అదేవిధంగా హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ ను చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం కావచ్చు. అదే కాక ఉచిత బస్సు ప్రయాణం మీరు చూస్తాం. జూబ్లీస్ అంటే ప్రధానంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. 3,90,000 ఓట్లు ఉంటే ఎప్పుడు కూడా దాదాపు 1,80,000, 1,90,000 ఓట్లు మాత్రమే పోలవుతుంటాయి. ప్రధానంగా ఇక్కడ జూబ్లీస్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు ప్రధానంగా పేద వర్గాలకు ఉపయోగపడే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అదే కాకుండా నవీన్ యాదవ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, అదే కాకుండా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, అదే కాకుండా సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సమయ కార్పొరేటర్లు ఉన్నారు. ఆల్రెడీ మంత్రులు 2 నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జ్ తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదే వివేక్ వెంకటస్వామి గారు కూడా పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఖచ్చితంగా అదేవిధంగా జూబ్లీసీ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నారు, అసలు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కి ఏం చేసిందో చెప్పాలా? సికింద్రాబాద్ పార్లమెంట్ కనీసం నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలేదు, చాలా స్పష్టం. మొన్న నవోదయ స్కూల్ 3 స్కూల్ వస్తే సికింద్రాబాద్ స్కూల్ కూడా రాలే, ఇప్పటివరకు స్కూల్ కూడా తెలియదు. 6 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. కేంద్ర మంత్రి కూడా మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వరు. అదే కాకుండా పాట్నా మెట్రో విస్తరణకు అనుమతి ఇస్తారు, అమరావతి మెట్రో కావచ్చు, వైజాగ్ మెట్రోకు అనుమతి ఇచ్చిన పరిస్థితి. అక్కడ కేంద్ర ప్రభుత్వం వాట 50%, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మెట్రోను అడుగునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. హైదరాబాద్ ప్రత్యేక నిధులు కావచ్చు, తెలంగాణ ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. ఎందుకంటే మాట్లాడదాం ఒక్క నిమిషం. కిషన్ గారు, ఆల్రెడీ మొన్నటి వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోతే అక్కడ బీజేపీ, అంతకుముందు బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకొని మరీ గెలిచాడు, మీరు ఓడిపోయారు మీ సిట్టింగ్ స్థానం. ఇప్పుడు ఇది కూడా సేమ్ మీ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్, ఇక్కడ కూడా ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని. బీజేపీ కూడా ఆఫ్ కోర్స్ గట్టి పోటీ ఇవ్వబోతుంది, గెలుస్తామంటున్నారు. ఏం చెప్పుకొని అడుగుతారు? సెంటిమెంట్ ఒకటేనా లేకుంటే ఇంకేమైనా ఉందా? మీకు ఎలా ఉంది అవకాశం? ఆల్రెడీ ప్రచార పర్వంలో కూడా దిగారు మీరు, రేపు ఎల్లుండో నోటిఫికేషన్ రాబోతుంది. కళ్యాణ్ గారు, రాజకీయంలో 1 వీక్ ఇస్ అ లాంగ్ టైం.
సో 2024కి 2025కి చాలా తేడా ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు కాంగ్రెస్కున్న తేడా ఏంటిదో పర్సంటేజ్ చూసిర్రు. అండ్ నిజానికి మనం మాట్లాడుకోవాలి పార్లమెంట్లో మా పర్ఫార్మెన్స్ ఏంటిదో కూడా దాన్ని చెప్తాం. ఎస్, ఎందుకు అని అంటే ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ అండ్ నరేంద్ర మోదీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎన్నికలు మాత్రమే అనే యాంగిల్లో ప్రజలు చూసిరు కాబట్టి అలాంటి ఫలితాలు వచ్చినాయి. సో కంటోన్మెంట్ ఉప ఎన్నికను, ఎందుకంటే అదే సమయంలో ఈటల రాజేందర్ గారు పోటీ చేయడం, సేమ్ జనరల్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ ఉండడం, అవి కలిసి ఉండడం, అది ఇప్పుడున్న జూబ్లీ హిల్స్కి ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దీన్ని కంపారిజన్ చేసుకోలేం. సేమ్ విత్ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా ఎన్ని బై ఎలక్షన్స్ ఓడిపోయారు. మునుగోడు పరిస్థితి ఏంటిది? మునుగోడు సిట్టింగ్ సీట్ ఉండే కాంగ్రెస్ పార్టీది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటిది? 3rd పొజిషన్కి వచ్చింది. కానీ దాన్నే మళ్ళీ 1 సంవత్సరానికే ఏం జరిగింది? మునుగోడు తర్వాత రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఏమైంది? ఇదే పెద్ద ఉదాహరణ మనకు. సో జూబ్లీ హిల్స్ని జూబ్లీ హిల్స్ సెగ్మెంట్గానే చూద్దాం మనం. బీహారు ఏందేందో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఒకటి ఏంటిదంటే ఇక్కడ ప్రధానంగా మీరు అంటున్నట్టు మొదట ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది అని చర్చ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ కుటుంబం నుంచే ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు తిరుగుతున్నారు, వారి సతీమణి తిరుగుతున్నది, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఒక ఆనవాయితీగా ఇది నడుస్తున్నది. అది వాళ్ళ ప్రచారము, అదొక యాంగిల్. అయితే కాంగ్రెస్ పార్టీగా ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండి చేసింది ఏంటిది అనేది మీరే అడిగినారు. ఏం చేసిండ్రు అని చెప్పుకుంటారు అని అంటే వాళ్ళు చెప్పిన ఒక స్కీమ్, వాళ్ళు ఇచ్చిన ఎన్నో గ్యారంటీస్, 420 హామీలకి వెళ్ళి డిక్లరేషన్లకి వెళ్ళి వాళ్ళు 1-2 ఏదైనా చెప్పుకుంటారు. కానీ ఇవాళ జూబ్లీ హిల్స్లో చాలా అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇప్పుడు వచ్చిన వర్షాల నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళు తెచ్చిన హైడ్రా కూల్చివేతలు కానివ్వండి, ఇవాళ మనం మాట్లాడుకుంటుంటే కూడా హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి. శనివారాలు ఆదివారాలు చేయకండి అయ్యా అని కోర్టే చెప్తుంది, కానీ ఇక్కడ అదే జరుగుతుంది. అంటే వాళ్ళు హైడ్రా సెలవుల్లో చేయకండి, ప్రజల అంశాలు వస్తాయి. మీరే చెప్పండి. హైడ్రానే మేము తెచ్చిన ఒక మంచి పథకం, హైడ్రాతో చాలా లాభం జరుగుతుందని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. అది తప్పు, అదే మీకు మైనస్గా ప్లస్గా మారుతుందని మీరు అంటున్నారు. అవుతుందా? నేను అందుకే అంటున్నా కదా, ఒక ఎన్నిక వచ్చినప్పుడు సూక్ష్మంగా మైక్రోస్కోపిక్గా ప్రతి ఒక్క అంశం బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కూల్చిపోతున్నారు. ఒక సోషల్ మీడియా హెడ్గా కన్వీనర్గా మేము చూస్తున్నప్పుడు మాకు పబ్లిక్ బైట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మేము ఒపీనియన్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడుతున్నారు, సామాన్యులు మాట్లాడుతున్న అంశాలు ఏంటి? హైడ్రా, పేద ప్రజల ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు? సీఎం గారు ఏమంటారేమో అంటే ఫస్ట్ మీరు రీహాబిలిటేషన్ చేయండి అనలేదా? కమిషనర్ గారిని, హైడ్రా కమిషనర్ గారితో ఏమన్నారు? ఫస్ట్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, ఇల్లు కలిపియండి, మేము పేద ప్రజల ఇల్లు కూల్చాం. కానీ జరుగుతున్నది ఏంటిది వాస్తవం? ఒక్కోళ్ళకు కూడా కనీసం రీహాబిలిటేషన్ ఇవ్వకుండా, కనీసం కోర్టుకు పోయే అవకాశం కూడా ఇవ్వకుండా, తిరుపతి రెడ్డి గారికి ఏమో అవకాశం వస్తుంది కానీ పేద ప్రజలకు సామాన్యులకు రాదు, కూల్చివేతలు అవుతాయి. ఇదొక అజెండా. ఆటో డ్రైవర్లు, నువ్వు చెప్తున్న బస్ స్కీమ్, నువ్వు బస్ స్కీమ్ అని అంటున్నావు కదా, మగవాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఒకటేమో మేము టికెట్ కడుతున్నాం, మాకు సీటు కూడా దొరుకుతలేదు. మహిళలకు ఇబ్బంది ఏంటంటే ఈ గుద్దులాట ఏంది. ఇవాళ సిటీలో సమస్య ఏంటంటే ఒకటేమో బస్సులో సంఖ్య పెరగలేదు, నువ్వు ఫ్రీ బస్ అని చెప్తున్నావు, పండుగలు వచ్చినప్పుడు నీకు నచ్చినప్పుడు ధరలు పెంచుతావు, చాలా స్కై రాకెటింగ్ ప్రైజెస్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటికెళ్ళి సామాన్యులకు అంటే మహిళలకే సీట్లు దొరుకుతలేవు, అది వదిలేసుకొని ర్యాపిడో మీద ఖర్చు పెడుతున్నారు, అదనపు ఖర్చు అవుతున్నది అనేది ఇది సిటీలో ఉన్న మహిళలు చెప్తున్నారు. మగవాళ్ళకి ఏంటంటే మేము టికెట్ కడుతున్నా కూడా మాకు సీట్ వస్తలేదు అనేది వాళ్ళకా ఇబ్బంది. ఇంకొకటి చెప్తా, ఈ బస్సు స్కీమ్ తెచ్చినప్పుడే మీరు ఏం ఫిట్టింగ్ పెట్టిర్రు అంటే మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉండే, రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. ఏమన్నారు అంటే మేము ఆటో డ్రైవర్లకు బస్సు స్కీము తెస్తే ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏటా మేము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాము అని చెప్పారు. ఇవాళకి 2 సంవత్సరాలు కావడానికి వస్తుంది, 24,000 రూపాయలు ఎక్కడున్నాయి? ఇవాళ ఆటో డ్రైవర్లు అందరూ మేము రోడ్డున పడ్డాం. అది కాదా ఎలక్షన్ అజెండా? కబ్రిస్తాన్ అక్కడ ఉన్న మేజర్ ఒక బోరబండలో ఇష్యూ. సరే, వాళ్ళు అడగడం డిమాండ్, ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు డిమాండ్ అడుగుతారు, మాకు ఒక కబ్రిస్తాన్ కావాలి. మీరేం చేసిర్రు? వాళ్ళు ప్లేకార్డులు పడితే 200 మంది ముస్లింల మీద వాళ్ళు అక్కడ వచ్చి ప్లేకార్డులు పట్టుకున్నందుకు మీరు కేసులు వేసేసారు, ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి. ఇది ఒక ఎలక్షన్ అజెండా. ఇవి కూడా ఎలక్షన్స్లోకి చర్చకు వస్తాయి. సో ఇవాళ మీ తీరు, మీరే కదా ముస్లిం మైనారిటీ మొత్తం ముస్లింలను నమ్మించారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో 1.3 lakh సుమారు ఓటర్లు ముస్లిం మైనారిటీలు ఉన్నారు అనుకుందాం. మీరు అజరుద్దీన్ గారిని పెట్టారు, ఓహో మొత్తం మైనారిటీలు మాకే ఓట్లు వేస్తారు అని చెప్పారు. మీరు మేము మంత్రిని కూడా చేస్తాము, ఇది అదని ప్రచారం చేస్తాం. ఎస్, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటిది? మా ఓట్లను కూడా అంటే ముస్లింలు మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం వాళ్ళకు, కానీ మీరు చేసిన ప్రొపగాండాకి మీరు డైవర్ట్ చేసుకున్న పరిస్థితి. కానీ వాళ్ళు ఏమైంది? ఆమిర్ అలీ ఖాన్ గారికి లాలీపాప్ చూపెట్టారు, ఎమ్మెల్సీ సీట్ కట్ చేశారు.
తర్వాత అజరుద్దీన్ గారికి. ఇవాళ అజరుద్దీన్ గారికి కూడా అది రాదు. ఉట్టిగానే ఇవాళ ఆయనను అక్కడి నుంచి జరిపేయడానికి ముస్లింల ఓట్లు నష్టపోవద్దు అని మాత్రమే జూబ్లీ హిల్స్ లో ఇవాళ ఆల్రెడీ ప్రకటించారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ నడుస్తున్నదండి, వీళ్ళు ప్రకటించారు. ఎందుకు అయితే లేదు చెప్పండి, ఇన్ని రోజులు ప్రకటించి కూడా సుమారు నెలగాడానికి వస్తుంది కదా, నెలగాడానికి వస్తున్నది కదా. గవర్నర్ గారు సపోర్ట్ ఉన్నది, కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ ఉన్నది. మేం కాదు, కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా కోర్టులో నుంచి రావాలి. ఎగ్జాక్ట్లీ, అది ఎందుకు వస్తుంది చెప్పండి. ఎందుకు అని అంటే సేమ్ మళ్ళీ అసలు ఏ ఆర్డర్ కాపీ మీద రిలీజ్ చేసిర్రు, ఏఐసిసి ఆర్డర్ కాపీ మీద కోదండరామ్ గారి పేరు అండ్ అజరుద్దీన్ గారి పేరు రిలీజ్ చేశారు. సేమ్ థింగ్ అప్పుడు గవర్నర్ గారు ఇదే ఫిట్టింగ్ పెట్టి వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళకి మేము ఇయ్యము అని చెప్పేసి చేశారు. సేమ్ థింగ్ మరి ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ కోర్టు కేసు నడుస్తుంది. అప్పటి వరకు అజరుద్దీన్ గారిని చూపెట్టుకొని మేము ముస్లింల ఓట్లు తెచ్చుకుందామని అనుకుంటారు, అజరుద్దీన్ గారిని ముంచేస్తారు. సో ఇవన్నీ కూడా లార్జర్ థింగ్స్, ఇవన్నీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో చర్చకు వస్తాయి మైన్యూట్ గా. కరెంటు కోతలు కానివ్వండి, ఇవాళ మనం హైదరాబాద్ లోనే 4 సార్లు 5 సార్లు కరెంటు పోతున్నది. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు, కేసీఆర్ గారి పాలనలో కోవిడ్ సమయంలో కూడా లాక్డౌన్ అయినప్పుడు కూడా ఏనాడు నీటి ఇబ్బందులు కాలే, కరెంటు కోతలు కాలే, కనీసం ఫ్లైఓవర్ల మెయింటెనెన్స్ కూడా లేదు. ఇది చేసింది ఏంటంటే వాళ్ళు ఒక్క ఫ్లైఓవర్ వేసిర్రు, ఏం చేసిందని రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ అన్ని అజెండాలతో కూడా డెఫినెట్ గా రేవంత్ గారి 2 సంవత్సరాల పాలన ఇవాళ మొత్తం కూడా జూబ్లీస్ లో చర్చకు వస్తుంది. దీపక్ రెడ్డి గారు, ఈ 2 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డిది, అంతకుముందు 10 ఏళ్ల పాలన మాది, అవి చూస్తారు ప్రజలు ఓటేస్తారని చెప్తున్నారు. అన్నిటికంటే మీకు మేజర్ ఫ్యాక్టర్ చరణ్ అడిగినట్లు ఒక నవోదయ స్కూల్ కూడా అక్కడికి తేలేదని, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి అక్కడ ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదని మీరు చేశారని చెప్తున్నారు. అంటే వీటన్నిటిని మించి అక్కడ 1,20,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. జనరల్గా మైనార్టీ ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాయి, అవి బీఆర్ఎస్కో వాళ్ళకో. అలాంటి ఇంత మైనార్టీ పాపులేషన్ ఉన్న దగ్గర బీజేపీకి నిజంగా హోప్ ఉందా? ఒక చిన్న విషయం కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారు అద్దేలేదు ఇద్దేలేదు అంటున్నారు. ఒకసారి డిబేట్కి రండి, కిషన్ రెడ్డి గారి దగ్గరికి మెట్రో మీద ఒక్కసారని వచ్చి కలిసిరా, సింగిల్ టైం ఒక్కసారని వచ్చి మెట్రో మీద కలిసిర్రా. అయినా కానీ మెట్రో మీద ఎక్కడ కూడా పెండింగ్ లేదు, మా దగ్గరకు అప్లికేషన్ రాలేదని కిషన్ రెడ్డి గారు 4 days బ్యాకే చెప్పిండ్రు. సెకండ్ ఇది వచ్చేసరికి అంటే మెట్రోకి మీరు ఇచ్చింది వాస్తవం కదా, పాట్నాకి వేరే స్టేట్లలో వీళ్ళు వచ్చి అడిగిర్రా అంటున్నా. ఈ స్టేట్ నుంచే అంటున్నారు కదా, ఈ హైదరాబాద్కే కదా. అవును, మినిస్టర్ గారు మీ హైదరాబాద్ నుంచే కదా, ఒక్కసారి వచ్చి అడిగిరా సింగిల్ టైం. ఎందుకంత ఈగో అంటున్నారు, ఎందుకంత ఈగో వాళ్ళకి ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చారు. ఏదో మెమోరాండం ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చిరని చెప్పాలి, వాళ్ళు కరెక్ట్ చెప్పాలి. అలా చాలా వేరే వేరే అంశాలు దీని మీద అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండు, ఒకసారి మీరు ఒకటి తీసుకురండి అప్లికేషన్ అని చెప్పిండ్రు. దాని తర్వాత దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళకి కావాల్సింది మొన్న జరిగినటువంటి ఏదైతే వాళ్ళు అడగకుండా, అంటే తెలంగాణ మీది కాదా వాళ్ళదా అన్న, నేను ఒక చిన్న చెప్తున్నా, లాజిక్ చెప్తున్నాను. వాళ్ళు అడిగేది బయటకు అడుగుతున్నారు, కానీ లోపల అడగకపోతే ఏదైతే చేసింది చూడండి దాని గురించి వాళ్ళు అడుగుతారు. ఇది వాళ్ళని అడిగినట్టు అడుగుతుండాలి బయటికి, వీళ్ళకి ఏదో చేసినట్టు చేయాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ దాంట్లో ఏమొస్తుంది కమిషన్ల గురించి ఇప్పుడు ఆ ఇష్యూ చేసుకున్నాను అందరికీ తెలుసు. అది ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఆయన ఏం చేయగలుగుతాడు అనేది తెలుసు. కాబట్టి దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను డీప్గా పోయి అడగనక్కర్లేదు. ఒకటి ఆయన చెప్పవలసింది జూబ్లీహిల్స్ గురించి మాకు పాపం బీద వాళ్ళ గురించి వాళ్ళ ఇళ్ల నుంచి పోయేది లేదు మాకు. ఈ మెట్రో ఒకటే దగ్గర నుంచి పోతున్నది. ఇంకొకటి సెకండ్ పాయింట్ అని చెప్పేది, అక్కడ ఏం చేసిండ్రు అనేది ఒకసారి రమ్మనండి, మీ కెమెరానే తీసుకొని పోదాం. 2 ఏళ్ళు అవుతుంది కావాల్సి వస్తుంది, బస్తీలకు పోయి మీరు ఎక్కడన్నా ఏమన్నా వర్క్ చేసిండ్రా అని అడుగుదాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా, అదే 10 ఏళ్ల కింద ఉన్న పాత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎక్కడైనా ఒక 1 hour వానబడితే చాలండి, మీకు కృష్ణానగర్, బోరబండ ఈ ఏరియాలలో నీళ్ళు వచ్చేసి బోట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది. వీటి గురించి చెప్పండి. అదొకటే కాదు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని మేము దాని మీద వాళ్ళ మీద మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం కిషన్ రెడ్డి గారి ఫండ్లో నుంచి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ బోర్వెల్స్ వేయించినాం బస్తీలలో ఎక్కడెక్కడ కావాలండి. అలాంటి వర్క్స్ మేము చేసుకుంటూ వస్తున్నాం. అంతేగాని మేము ఒక కమ్యూనిటీని పట్టుకొని వాళ్ళ ఓట్ల గురించే మేము పాకులాడవలసిన అవసరం లేదు. మేము భారతదేశంలో ఉన్నంత వరకు మోడీ గారు అన్ని వర్గాల వారికి సమకూలంగా సమానంగా చేస్తారు వర్క్స్. కాబట్టి మేము మాకు ప్రజలు ఈసారి మాకు ఓట్లు ఇస్తారని మేము అనుకుంటున్నాం. రైట్ చరణ్ గారు, మీ పార్టీలో మీరు చెప్పారు నేను 4 అంటే మీరు ఇంకొక 2 యాడ్ చేశారు, మురళీ యాదవ్, సిఎన్ రెడ్డి కూడా 6 అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నారు. ఓకే, అందులో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన 5 వాళ్ళ వెనుకకు లాగే అవకాశం కనిపిస్తుంది అక్కడ. మరి సార్ అట్లాంటి పరిస్థితి లేదు, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా
అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పుడే అజయ్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు. అట్లా ఏం చెప్పలేదు అందరం కలిసి పనిచేస్తామని ఏం చెప్పలేదు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నాడు కానీ అదే సార్ అదే అధిష్టాన నిర్ణయం అందరూ కట్టుబడి ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, స్వయాన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మెట్రోకు సంబంధించి కిషన్ రెడ్డి గారు కలిసి కిషన్ రెడ్డి గారు కనీసం అంటే బాధ్యత లేదా మిమ్మల్ని జనాలు అడిగి అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కూడా కేంద్ర మంత్రి ఉండి మిమ్మల్ని ఎవరో వచ్చి అడిగితే మాత్రమే చేస్తారంటే మీకు ఎంత బాధ్యత రహితంగా వివరిస్తా ఉంది. ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారు విరాడా. మాకాడ మెట్రోతో వచ్చేది లేదు. జూబ్లీ హిల్స్ లో మా వాళ్ళు అందరు బీదోళ్ళు, మీరు బయట నుంచి వస్తే మీకు ఏం అర్థం కాదు. అక్కడ మాకు మెట్రోతో అయ్యేది ఏం లేదు. ప్రజలకు కావాల్సింది రోడ్లు. ఇల్లు పోతే ఇల్లు ఇస్తామన్నారు, బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, రోహింగ్యాలు ఏరేస్తున్నారు. అట్లాంటి రోహింగ్యాలు ఏరేస్తని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇల్లు ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు నీతి జాతి గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇక మేమంటే కమ్యూనిటీ ఏదో ముస్లింలకు సంబంధించి ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతుంది. మీరు ముస్లింలు హిందువుల సెంటిమెంట్ తీసుకొచ్చి ప్రతిసారి లాభం జరిగేది మీరు చేసుకుంటా ఉన్నారు. మీరు రోహింగ్యాలని చెప్పేసి ఎలక్షన్ల సందర్భంగా మాట్లాడతారు. ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్ అని, ఇండియా అని రకరకాలుగా రెచ్చగొట్టేది భారతీయ జనతా పార్టీ. మేమేమంటా ఉన్నాం, బీహార్ కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చిరా, లేదు ఆంధ్రాకి ఇచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిరా, తెలంగాణకి ఏం చేసినా చెప్పండి. 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యులు, ఒక కేంద్ర మంత్రి ఉంటే తెలంగాణకి ఏం చేసినా, హైదరాబాద్కి ఏం చేసినా చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అదే కాకుండా 2014లో అదే కాకుండా నారాయణ ఖేడ్ గెలిచిన పరిస్థితి. 2018 తర్వాత ఎప్పుడైతే 88 స్థానాలు గెలిచిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్ సంబంధించి అప్పుడు హుజూర్నగర్ గెలిచారు, నగర్ సార్ గెలిచారు, మునుగోడు గెలిచారు. కానీ దుబ్బాక హుజూరాబాద్ మాత్రం ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీజేపీ గెలిచింది అక్కడ. దుబ్బాక హుజూరాబాద్ బీజేపీ గెలిచింది, మీరు గెలవలేదు. అదే చెప్తాను, డిపాజిట్ కూడా రాలేదు అక్కడ, డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ. సార్ అదే చెప్తా ఉన్నా, అది ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన ఎలక్షన్లు. ఇప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితిలో వచ్చిందే, ఇది కూడా ప్రత్యేక పరిస్థితి. చెప్తున్నాం కదా, మీరు తినబోతూ రుచి అన్నట్టు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 కాబోతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2. కంటోన్మెంట్ 2 లో సెకండ్ పొజిషన్ బీజేపీ ఉంది. ఫైనల్ గా చెప్పండి చరణ్ గారు, ఫైనల్ క్వశ్చన్ మీకు, ఎంఐఎం మీకు మద్దతు ఇచ్చిందా, ఇస్తుందా, ఇవ్వబోతుందా ఏంటి? ఎంఐఎం పరిస్థితి ఏంటి అక్కడ? ఎంఐఎం పార్టీ మీరు చూస్తా ఉన్నారు, 2023లో వాళ్ళు కూడా పోటీ చేశారు. అక్కడ వాళ్ళకి అభ్యర్థికి 2,700 ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది మీకు ఎంఐఎం మద్దతు అక్కర్లేదా మీకు? అంటే మీరు చెప్పేది అదేనా, ఎంఐఎం మద్దతు మాకు అక్కర్లేదు అంటారా? మేము మద్దతు గురించి మాట్లాడుతున్నాం. ఎంఐఎం పార్టీ ఆల్రెడీ గతంలో కూడా పోటీ చేసిందని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కలిసే ఉన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కూడా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఎలక్షన్ లో 30,000 కోట్ల తక్కువ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మతం పేరు మీద ఓట్లు వేయించుకోవాలి, డెవలప్మెంట్ మీద మాత్రం అడగరు ఓట్లు. ఎంతసేపు మతం ఆధారంగా ఓట్లు పడాలి, డెవలప్మెంట్ మాత్రం కిషన్ రెడ్డి గారు మాత్రం నాకు బాధ్యత లేదు, నేను నవోదయ స్కూల్ కాదు కదా మెట్రో కూడా తీసుకున్నాను, మీరేం చేసుకో చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఏంది కమిటీ హాల్ కట్టించు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఎన్ని నిధులు తీసుకురావచ్చు హైదరాబాద్ కి? తెలంగాణకి నిధులు ఏమైనా తీసుకొచ్చినా నిధులు లేదు. అప్పుడు కూడా అట్టే చెప్పిండు, 10 లక్షలు తీసుకొచ్చింది చెప్తే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ పెట్టి 3,33,000 కోట్లు మాత్రం తీసుకొచ్చి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడు. రైట్ కిషన్ గారు, ఎంఐఎంలో కూడా అంటే అవుట్రైట్ అధికార పార్టీలకు సపోర్ట్ చేయడం ఎంఐఎం ఆనవాయితీగా ఎప్పటి నుంచో చేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో మీకు చేసింది, కొంత కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళినట్టుంది లాస్ట్లో. ఇప్పుడు కూడా ఒక చర్చ బయట అయితే ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కొంత కాంగ్రెస్ వైపు, అక్బరుద్దీన్ ఓవైసీ కొంత బీఆర్ఎస్ వైపు మద్దతుగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఎంఐఎం ఇప్పుడు ఒక వన్ సైడ్ ఉండకపోవచ్చు అని మీకేమైనా ఉందా అంచనా? అక్కడ ఎలా ఉండబోతుంది? మైనార్టీ ఓట్లు మెయిన్గా, ఎందుకంటే బీజేపీకి ఎలాగూ తక్కువ ఉంటుంది కాబట్టి మీ ఇద్దరిలో షేర్ అవుతుందా, ఎలా ఉంటుంది మైనార్టీ ఓటింగ్? ఒక్కటైతే ఫోకస్డ్గా మేము ఖచ్చితంగా కూడా చూడండి, ఒకటి యాజ్ అ సెక్యులర్ పార్టీగా మేము చాలా స్ట్రైట్గా కూడా ఎప్పుడు బ్యాలెన్స్డ్గా, మాకు ఆనెస్ట్గా చెప్పాలంటే మేము ఎప్పుడు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయలేదు. ఇటు కాంగ్రెస్ కుల రాజకీయాలు, అందుకే కదా బీసీ కులగణన అని తెచ్చి ఇవాళకి దాని మీద కొలిక్కి రాకుండా, కనీసం రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి కూడా హాజరు కాకుండా, ఢిల్లీలో నిరసన తెలిపితే కూడా కాకుండా, అది ఒక డెఫినెట్గా రాజకీయమే. కానీ మా ప్రధాన అజెండా, నేను అందుకే మాట్లాడిన పాయింట్లలో కూడా మేము వాటికి సంబంధించిన పబ్లిక్ ఇష్యూస్ని టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను మేజర్, ఎందుకంటే రేవంత్ గారి స్టేట్మెంట్ చాలా కీలకం, 100%. ఎందుకు అని అంటే మేము పర్టికులర్గా బస్తీస్ మీద ఫోకస్ చేసినాము, స్కీమ్స్ మీద తీసుకొని వచ్చినాము. కేసీఆర్ గారు ఇవాళ అందరూ కూడా మీరు అంతెందుకు అసలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు, కానీ కొన్ని రోజుల ముందు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సెఫాలజిస్ట్ సైదులు అనే ఆయనని మీరు సర్వేయర్ని మీరు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆయనే ఫలితంగా సెగ్మెంట్ టు సెగ్మెంట్ చెప్పిండు. అదే చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్నది. ఒక్క నిమిషం. అయితే నేను అనేది ఏంటంటే ఎందుకు బస్తీస్ ఎక్కువ ఉన్నాయి, బస్తీ ఓటింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అది కనెక్టెడ్ బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి. ఇంకొకటి ఉదాహరణకు ఒకటి చెప్తాను మేజర్గా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ ఛానల్లో కూర్చుంటూ మీరు మీ దగ్గర అసలు మీ ఎకనామిక్స్ మీకు కింద పడిపోతున్నది కదా, మీరేమో పెద్ద పెద్దవి చూపెట్టినరు కానీ మీ రెవెన్యూ డెఫిసిట్ ఉన్నది కదా అని అంటే ఆయన వారి ఉదాహరణ ఏమని చెప్పారు అని అంటే మేము మా ఖర్చుని తక్కువ చేసుకోవాలి, వృధా ఖర్చుని తక్కువ చేసుకోవాలి అని చెప్తూ ఒక స్కీమ్ గురించి మాట్లాడారు. కేసీఆర్ గారు తెచ్చిన ఫ్రీ వాటర్ స్కీమ్ అనేది అది ఒక వృధా ఖర్చుగా చెప్పినరు. అంటే ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు స్టాండ్ తీసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఉచిత నీళ్ళు మేము తీసుకొని వచ్చినాం, అది ఇంప్లిమెంటేషన్ లో బంపర్ సక్సెస్. అది మీరు క్యాన్సిల్ చేస్తారా, దాని స్టాండ్ తీసుకోవాలి. ఇవి కదా పబ్లిక్ ఇష్యూస్. రైట్, ఓకే చూద్దాం పబ్లిక్ ఎవరిని నమ్ముతారు, జూబ్లీహిల్స్ పబ్లిక్ ఎవరికి మద్దతు ఇస్తారు అనేది వేచి చూడాలి. ఏదేమైనా చేసింది చెప్పుకునే ప్రయత్నం కొంత బీఆర్ఎస్ చేస్తుంది ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ కూడా అదే 22 నెలల్లో తాము చేసింది ఏంటి అని చెప్పుకుంటుంది. బీజేపీ కూడా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి, ముఖ్యంగా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ అది ఆయనకు కూడా ప్రతిష్టాత్మకమే. చూడాలి ఏ రకంగా ఉండబోతుంది. జూబ్లీహిల్స్ పోరు అనేది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్ని మాత్రం కొంత ప్రతిబింబించే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న ఎన్నికలకు జూబ్లీహిల్స్లో గెలిచిన వాళ్ళల్లో కొంత ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది, ఓడిపోతే వాళ్ళు వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీ ఫైట్గా ఉండబోతుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. చూద్దాం జూబ్లీహిల్స్ మద్దతు ఎవరికి ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ హైఫై సొసైటీతో పాటు స్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అంతా ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఓటు ఎవరికి ఉండబోతుంది అనేది రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్ని ఏ రకంగా మలుపు తిప్పబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికపై ఉప ఎన్నికపై స్పెషల్ లంచ్ అవర్ డిబేట్.